ఈరోజున ప్రత్యేకమైన అంశం క్రైస్తవులు పొందగల కిరీటాలు. చెప్పండి. ఎస్, కిరీటాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమేన్. ఆ కిరీటాలు ఎవరు ఇస్తారు చెప్పండి? మనుషులు ఇవ్వరు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే మనుషుల మెప్పు కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. మనుషులు మెచ్చుకుంటే బాగుండు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. మనుషులు చూస్తే బాగుండు అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ఒక పని చేశామంటే ఎదుటి వాళ్ళు మెచ్చుకోవాలంతే. అవునా కదా? అదే ఆశ. ఇంట్లో భర్త మెచ్చుకోవాలనో, భార్య మెచ్చుకోవాలనో, లేకపోతే కుటుంబంలో ఉన్న పిల్లలు మెచ్చుకోవాలనో, మమ్మీ ఈరోజు నువ్వు చేసిన వంట చాలా బాగుంది మమ్మీ అంటే చాలు. అవునా కదా? ఇంకా లేదా భర్త మాట చెప్పడం అంటే ఆయన చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే మనం ఏదైనా పని చేస్తే ఆశిస్తాం. అవునా కదా? వీరి ఘనత కొరకో, వారి ఘనత కొరకో, వారి మెప్పు కొరకో, వీరి మెప్పు కొరకో చాలా ఆశ పెట్టుకుంటూ ఉంటాం. చూడండి, మనకి ఇవన్నీ వద్దు, కానీ మనకు కిరీటం కావాలి. ఆమేన్. అది ఎక్కడి నుంచి పొందుకోగలుగుతామంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనుషులది ఏముందండి, ఈ రోజున ఇట్లా పైకి లేపిన వాళ్ళే రెండో రోజున పైనుంచి కిందకు పడేస్తారు. అవునా కదా? ఖచ్చితంగా అదే. మనుషులు ఇలా లేపుతారు ఒకటేసారి, అక్కడి నుంచి కిందకు పడేస్తారు. అవునా? ఇంకా అది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా నెట్టేయడమే. అవునా? అది చాలా భయంకరంగా ఉంటుంది. అందుకనే మనకి ఏది అవసరం లేదు, కానీ ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు సాగేటప్పుడు మనం పొందుకోవాల్సిన కిరీటాలు కొన్ని ఉన్నాయి. దాని కొరకు మనం ముందుకు సాగుదాం. ఒక విశేషకరమైన రీతిలో మరి రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అయితే కొన్ని పనులకు మనుషుల దగ్గర నుంచి మెప్పును కోరుకుంటూ ఉంటాం కదా. మరి మనుషుల దృష్టిలోనే అంత ఉంటే దేవుని దృష్టిలో చాలా గొప్పవిగా ఉంటాయండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చే ఆ విలువైన కిరీటాలు వదిలిపెట్టి మనది ఎప్పుడు కూడా మన చూపు అంతా కూడా పక్కవారి చూపే ఉంటూ ఉంటుంది. మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అలా మనం చూడాల్సిన అవసరం లేదు. అయితే ఏ పనులకు దేవుడు ఏ కిరీటాలు ఇస్తారో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? ఆ కిరీటాలు నాకు కావాలయ్యా, అది నేను పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఆ గిఫ్ట్స్ నాకు కావాలి. ఆమేన్. ఆ బహుమానాలు నా జీవితంలో నేను పొందుకోవాలని ఈ ఆత్మీయ జీవితాల్లో ముందుకు పరిగెడదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎస్, చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా నీ బైబిల్స్ ఓపెన్ చేసి దేవుని మాటల్ని ధ్యానిద్దాము అందరం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, చూడండి ఇక్కడంట శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎస్, ఇక్కడ ఒక కిరీటం చూస్తున్నాం. అది ఏ కిరీటం? జీవ కిరీటం. అండర్లైన్ చేసుకోండి. అదే కిరీటం అంటే జీవ కిరీటం. ఆ జీవ కిరీటము ఎవరు పొందుకోగలుగుతారంటే శోధనను జయించువారు పొందుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడదామా? చెప్పండి, ఏం కావాలి? ఎంతమందికి కావాలి? కావాలా? ఏదైనా ఆఫీస్లో మనము ఉద్యోగం చేసేటప్పుడు మనకి కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అవునా కదా? అవార్డులు ఇస్తూ ఉంటారు. దాని కొరకు చాలా చక్కగా ఉద్యోగంలో అసలు ఒక చిన్న యాబ్సెంట్ పెట్టకుండా పరిగెత్తుతూ ఉంటారు. అవునా కదా? ఆ అవార్డ్ కావాలి అంటే ఒక బిరుదు కావాలి. అవునా కదా? నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి.
నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అన్నట్లుగా మన జీవితాల్లో మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అది అంటే మనం వెళ్తున్న మార్గాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉద్యోగం విషయంలోనే చాలా కష్టపడుతూ ఉంటాం. అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తూ ఉంటాం, అవునా కదా? అది కష్టమైన ఉద్యోగం మానేస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? ముందుకు వెళ్ళలేం, అవునా కదా? జీవనం కొనసాగదు. అందుకని ఏం చేస్తామంటే ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎలాంటి స్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నా ఉద్యోగం మాత్రం మానేయం, అవునా కాదా? అది కష్టమైనా ఇష్టంగా చేస్తాం, అవునా? ఎందుకు అంటే ఒక ఐడెంటిఫికేషన్ కొరకు మనం చేస్తూ ఉంటాం. మనకంటూ ఒక స్థితి, స్థానం ఉండాలని చేస్తూ ఉంటాం. ఇదిగోండి, ఈ లోకరీత్య విషయాలలోనే మనం అలా ఉంటే ఆత్మీయ జీవితాలలో ఎంత కష్టమైనా మనము నిలబడే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, శోధను జయించు వారికి చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై. ఏంటండి? శోధన వచ్చినప్పుడంట నిలిచి ఉంటాడంట. ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరు నిలబడతారు? ఎంత కష్టం వచ్చినా సహిస్తారు చూడండి, వారు నిలబడతారు. మనకేముండదంటే ఓపికలు ఉండవు, అవునా కదా? సహనం కోల్పోతూ ఉంటాం. మన జీవితాల్లో ఆ వచ్చిన భయంకరమైన శోధనను బట్టి ఆగిపోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ఎవరైతే శోధనని సహిస్తారో, ఓపికగా నిలిచి ఉంటారో, అది ఎంత కష్టమైనా. చాలామంది అనుకుంటూ ఉంటారు క్రైస్తవ జీవితాలు చాలా ఈజీ అండి, చాలా సంతోషం ఉంటుంది, ఎప్పుడు కూడా ఏంటంటే అన్నీ ఉంటాయి కాదు, అన్నిటికీ సిద్ధపడాలి. ఆమేన్ చెప్పండి. చాలామంది క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తారంటే స్వస్థతల కొరకు వస్తారు. క్రిస్టియానిటీలోకి ఎందుకు వస్తారంటే ఎందుకు వస్తారు? సమస్యలు పోతాయని, బ్లెస్సింగ్స్ వస్తాయని. ఇంకా చెప్పండి. చెప్పండి. కొత్తగా నూతనంగా వచ్చేవారికి అవొక్కటే చూస్తూ ఉంటారు, అవునా కదా? ఆ సమస్యలే చూస్తూ ఉంటారు. దానివల్ల అంటే అక్కడికి వస్తే విడుదల పొందుకుంటాం, అవునా కదా? కానీ చూడండి, ఒక్క మాట చెప్తాను, క్రైస్తవ జీవితం అంటే ఈజీ కాదు. అర్థమవుతుందా? అది ముళ్ళ బాట, రెడీగా సిద్ధంగా అన్నిటికి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈజీగా సాఫీగా వెళ్ళిపోదు. నీకు కష్టం వస్తుంది, చాలా రెట్టింపైన శోధన వస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఇరుకులు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారి అడుగు పెట్టామా అన్నిటికీ సిద్ధమయ్యే రెడీగా ఉండాలి. ఆమేన్. అన్నిటికీ సిద్ధమయ్యే కాళ్ళు అడుగు పెట్టాలి. ఆమేన్. శోధనని సహించాలి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎండాకాలం వచ్చినా మనం ఏం చేయాలి? భరించాలి, తప్పదు. వర్షాకాలం ఎక్కువ వర్షం వచ్చినా భరించాలి, తప్పదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది చలికాలం, ఇన్ని రోజులు చాలా ఎక్కువ చలి ఉంది, భరించామా లేదా? భరించాలి, అంతే, భరించాలి. వాటి పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అవునా కాదా? వేటి పని అవి చేస్తూనే ఉన్నది. అది ఆ కాలం చేయవలసింది చేస్తుంది. అన్నిటినీ భరించాలి. అమ్మో నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను ఉండలేను అంటే కుదురుద్దా? అవునా కాదా? చూడండి, శోధన ఖచ్చితంగా వస్తుంది క్రైస్తవులకి. కానీ ఆ శోధనను ఎవరైతే జయిస్తారో, ఎవరైతే ఆ శోధనలో నిలిచి ఉంటారో, నిలకడగా ఉంటారో, వారికి ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుంది? జీవ కిరీటము. హల్లెలూయా. చెప్పండి, ఏమొస్తుంది? జీవ కిరీటం వస్తుంది. దాని కొరకు మనము ప్రయాసపడే వారిగా ఉండాలి. శోధనలు రాగానే అమ్మో ఇన్ని శోధనల సిస్టర్, నా వల్ల అవ్వట్లేదు, అమ్మో ఇంత భయంకరమైన పరిస్థితుల్లా వస్తాయి. కానీ ఎవరైతే నిలబడతారో, ఎవరు నిలబడగలుగుతారో చెప్పండి? ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఎడతెగక విశ్వాసం, అదే ప్రార్థన జీవితం. ఆమేన్. అన్నిటినీ మనం ఓపికగా ఉంటే అన్ని విషయాలలో
దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తారు. చూడండి, ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియగానే ఆ స్త్రీ చాలా సంతోషిస్తుంది. అవునా కదా? కుటుంబంలో ఉన్న కుటుంబీకులు, భర్త అందరూ సంతోషిస్తూ ఉంటారు. అవునా? దేనికైనా సమయం ఉంటుంది. అవునా కదా? ఆమె గర్భం ధరించిన తర్వాత మొదటి నెల ఇబ్బందిగా ఉంటుంది, రెండవ నెల ఇబ్బంది పెరిగిద్ది, మూడవ నెల పెరిగిద్దా తక్కువ అవుద్దా? పెరిగిద్ది. బిడ్డ పెరిగే కొలది కాంప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య స్థితి అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అవునా కదా? నాలుగవ నెల లోపల ఈ కడుపులో స్త్రీ ఆ లోపల బేబీ ఉన్నప్పుడు ఆమెకి అంటే ఈమె వెయిట్తో పాటు లోపల ఏమవుతుంది, ఆ బేబీ పెరుగుతూ ఉంటుంది. ఇబ్బందే, కూర్చోవాలన్నా ఇబ్బందే, నిల్చోవాలన్నా ఇబ్బందే, పడుకోవాలన్నా కష్టమే, ఏదైనా కష్టమే. చాలా వామిటింగ్స్ అవుతాయి. అవునా కదా? కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు. చాలా అనీజీగా ఉంటుంది. అవునా? అవునా కదా? అన్నీ ఉంటాయండి, లేకుండా ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. 4 నెలలు అయిపోయిన తర్వాత అమ్మో నేను భరించలేను, వెంటనే ఆపరేషన్ చేయండి అంటే కుదురుతుందా? చెప్పండి. వెంటనే ఆపరేషన్? అరే, దానికంటే ఒక సమయం ఉంది. 4 నెలల్లో అసలు బేబీ అప్పుడు స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 5వ నెల పెద్ద టాస్క్. అవునా కదా? మొత్తం ఈ 1 నుంచి 4 అంటే ఏంటి అంటే అన్నీ కూడా మొత్తం మారిపోతుంది. 1, 2, 3, 4 ఒక వంతు అయితే 5 నుంచి మరొక వంతు. అవునా కదా? 5వ నెల తర్వాత 6వ నెల చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపడున్న బేబీ పెరగాలి. పెరుగుతున్న కొలది మనకు ఆయాసమే. తల్లులకు తెలుస్తుంది ఎంత ఆయాసంగా ఉంటుందో. చాలా ఈజీగా ఉంటుంది. లోపల ఒక ప్రాణం ఉంది. అవునా కదా? ఎస్. 6, 7, 8 అమ్మో ఇంకా నా వల్ల కాదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ నా వల్ల కాదు అంటే తల్లిగా ఏం చెప్తారు? చెప్పండి. తల్లిగా ఏం చెప్తారు? తండ్రిగా ఏం చెప్తారు? మమ్మీ నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేకపోతున్నాను, ఇంత కష్టము నా వల్ల కాదు అని కుమార్తె అనింది అనుకోండి, మీతో ఏం చేస్తారు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు అంటే ఆల్రెడీ ఎదిగిన పాప, మ్యారేజ్ అయిపోయిన పిల్లలు ఉన్నారా? ఉన్నారు కదా? ఒకవేళ మీ పాప మీతో ఆ మాట అందనుకోండి, మీరు ఏం చెప్తారు మీ పాపకి? భరించాల్సిందే అమ్మ, నెలలు వచ్చేంత వరకు అంటారు. ఇంకొక మాట అంటారు, నాన్న ఓపిక పట్టు, కొద్ది టైమే, ఓపిక పట్టు నాన్న, ఓపిక పట్టు, అలాగే ఉంటుంది, ఓపిక పట్టు అంటూ ఉంటాం. అవునా కదా? ఇంకా 8th మంత్ అయిపోయిన తర్వాత 9th మంత్ అసలు ఇంకా మామూలుగా ఉండదండి. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు పక్కన వాళ్ళకి టెన్షన్ అయిపోతూ ఉంటుంది, ఏమైపోతుందా అని. అవునా కదా? చాలా ఆయాసంగా నడవడం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కూర్చున్న ఆయాసమే, నిలుచున్న ఆయాసమే, చాలా అంతా కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం ఉంటుంది. అవునా? చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కష్టమైన ఓపిక పట్టాలి. 9th మంత్ ఆ చివరికి వచ్చిందా, ఆ టైం వచ్చిందా, ఏమవుతామండి? ఏం జరుగుతుంది చెప్పండి? సంతోషమే సంతోషం. అవునా కదా? ఓపిక పడితే సంతోషం. ఇక్కడ కూడా అంతే, శోధనలు వస్తాయి. దాని సమయంలో, దాని కాలంలో, ప్రభు రాసిన కాలంలో, ప్రభు జరిగించే కాలంలో, ప్రభు ఏదైతే జరిగించాలనుకున్నారో ఆ కాలము వరకు ఓపిక పడితే సంతోషిస్తాం. ఆ కాలం వరకు ఓపిక పడితే జీవ కిరీటం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆమేన్. అవునా కాదా? దేనికైనా సమయం ఉంది. అయితే శోధనలో ఎవరైతే పడిపోకుండా నిలబడతారో వారికి జీవ కిరీటం. ఆమేన్. చెప్పండి ఆమేన్. శోధనను సహిస్తూ భరిస్తూ ఎవరైతే ఆ శోధనలోనే నువ్వు నిలబడతావో అతనే నిజమైన క్రైస్తవుడు అండి. నిజమైన క్రైస్తవులు శోధనలు వచ్చినా భరించి నిలబడతాడు. ఎవరి కొరకు చెప్పండి?
ప్రభు కొరకు. చాలామందికి వస్తాయి శోధనలు, వెంటనే మందిరాలు ఆపేస్తూ ఉంటారు. అవునా కదా? మందిరం రావడమే ఉండదు. ఏంటంటే అమ్మో వద్దండి, శోధనలు ఎక్కువైపోయాయి. అవునా? అసలు ఎందుకు వచ్చానో ఏమో, అర్థమవుతుందా? అసలు అంటే దేవునిలోకి రాకముందు చాలా చక్కగా ఉన్నాను, అప్పుడు కొన్నే ఉన్నాయి, ఇప్పుడు మరిన్ని అయినాయి. ఎస్, అవును, క్రైస్తవ జీవితంలో మరి ఎక్కువ అవుతాయి. నిన్ను పరీక్షించి ప్రభు సువర్ణంగా మార్చడానికే, ఆమేన్, నిన్ను ఒక గొప్ప రీతిలో ఉంచడానికే, నిన్ను నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని రావడానికే ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, శోధను సహించువారు, ఆ శోధనలో నిలిచి వారికి ఈ జీవ కిరీటము, శోధను జయించు వారికి జీవ కిరీటం. మొదటిగా ఏంటండి? జీవ కిరీటం. ఎప్పుడు పొందుకుంటామంటే శోధనను జయిస్తే పొందుకుంటాం. రెండవ కిరీటం, జీసస్, హల్లెలూయా. రెండవ కిరీటాన్ని చూద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాలు చదువుదాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుదునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. మరియు ఒక్క నిమిషం, ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? పందెము ఏంటండి? పందెము రంగమందు. ఇప్పుడు పందెం పోటీ పెట్టారనుకోండి, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారనుకోండి, అందరూ ఉరుకుతారు, కానీ గెలిచేది ఎంతమంది అండి? ఒక్కడే. అవునా కదా? ఒక్కడు గెలుస్తాడులే, నేను ఇక్కడే ఉంటానంటే సరిపోయిద్దా? ఉరకాలి అందరూ. అవునా? ఆ కాంపిటీషన్లు ఉరకాలి, కానీ గెలిచేది ఒక్కరే. ఒక్కడు నువ్వు అవ్వాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఒక్కరం మనం అవ్వాలి. నేను అవ్వాలి అని మనం పరిగెత్తాలి. ఆమేన్. చదవండి 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనమంట ఏ కిరీటం పొందుకుంటామంటే ఈ పందెపు రంగములో, అంటే ఈ క్రైస్తవ రంగములో. అర్థమవుతుందా? ఈ ఆత్మీయ జీవితాల్లో ఎవరైతే పరుగు పందెంలో గెలుస్తారో వారికంట అక్షయ కిరీటం. చెప్పండి, ఏ కిరీటం? అక్షయ కిరీటం. పరుగు పందెములో గెలిచిన వారికి, క్రీస్తు కొరకు పరిగెత్తుతూ గెలిచిన వారికి ఈ అక్షయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్, కింద వచనం చదువుతారా ఒకసారి? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? కొరింథీ సంఘానికి. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి. ఈ రోజున విశ్వాసము నింపబడాలి మనలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాటలు, విశేషకరమైన మాటలు, విశేషకరమైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
చూడండి, ఈ పందెము రంగములో గెలిచిన వారికి అక్షయ కిరీటం. ఆమేన్. పౌలు చెప్తున్నారు, ఏదైనా కానీ గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైనా పోదునేమో అని నా శరీరంను నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. ఆమేన్. ఎలాంటి పరిస్థితి వచ్చినా అయినా పర్లేదు, ఆమేన్, నేను మాత్రం ప్రకటిస్తూ ఉన్నాను ఈ మాటల్ని. ఆమేన్. ఈ పందెము రంగంలో పోరాడే క్రైస్తవులుగా మన ముందుముగాక. ఆమేన్. ఈ పందెము రంగములో గెలిచే క్రైస్తవులుగా మన ముందుముగాక. ఆమేన్. ఇప్పటికీ ఎన్నో విపత్తులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం క్రైస్తవ రంగంలో, అవునా కాదా? క్రైస్తవులకు ఎగనెస్ట్గా అంటే వ్యతిరేకముగా ఎంతో మంది లేస్తూ ఉన్నారు. లేచినా మనము నిలబడే వారిగా ఉండాలి, పోరాడే వారిగా ఉండాలి. మనం పోరాడడం ప్రారంభించామా, లేచిన వారందరూ అణచిపోతారు. ఆమేన్. లేచిన వాళ్ళు లేచినట్లే అణిగిపోతారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి క్రైస్తవులుగా ఈ పందెము రంగములో మనము పరిగెత్తుదుముగాక. ఇదిగో పరుగు పందెంలో గెలిచిన వారికే ఈ అక్షయ కిరీటము. ఆమేన్. ఇందాకేమో శ్రమలు జయించిన వారికి జీవ కిరీటం. ఇక్కడేమో పరుగు పందెంలో అనగా ఈ క్రైస్తవ రంగంలో ఎవరైతే పరుగెత్తుతారో, ఆమేన్, ప్రభు కొరకు ఎన్ని వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, నీ చుట్టూ ఎంతమంది లేచినా, నీ ముందర ఎంతమంది ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఉన్న ఈ పందెము రంగములో నీవు పరిగెట్టే క్రైస్తవుడిగా ఉందువుగాక. ఆమేన్. పరిగెత్తడమా చాలామందికి తెలియదండి. ఎలా ఉంటారో తెలుసా? కనీసం పాకను కూడా పాకరు. చెప్పండి, పాకను కూడా పాకరు. చిన్నపిల్లలు ఎదుగుతున్న క్రమములో వారిలో మనం చాలా మూమెంట్స్ గమనిస్తూ ఉంటాం, అవునా? 6 నెలలు దాటగానే 1 2 3 4 5 అర్థమవుతుందా? 5 months బేబీ ఎక్కడ వేస్తే అక్కడ ఉంటుంది, అవునా కదా? అమ్మాయి అబ్బాయి అయినా ఎక్కడ వేసినా అక్కడే ఉంటారు. ఇంకా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. 6వ నెలలో ఏమవుతుందండి? అయ్యో, బోర్లో పడతారు. ఏమవుతారు? డైరెక్ట్ పాకడమేనా? బోర్లో పడడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? పాకుతారు, అవునా? కొద్దిమంది వెరైటీ పిల్లలు ఉంటారు. వీళ్ళు ఎలా అంటే, వీళ్ళు బోర్ల పడడం కంటే ముందుగానే వీళ్ళు అడ్వాన్స్గా ఉంటారనమాట. పాకడం ప్రారంభిస్తారు. ఎస్, అంటే ఎట్లా అంటే మూమెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా అటు వెళ్ళిపోతారు, అవునా? ఇన్ని రోజులు ఎక్కడేసిన వాళ్ళు అక్కడే ఉంటారు. దాని తర్వాత మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. పాకడం ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి? లెగిచి నిలుచోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అవునా? లేచి నిలుచున్నవారు ఆ ప్రయత్నించిన తర్వాత ఆగిపోతారా? ఆగుతారా? నెక్స్ట్ మూమెంట్ ఏంటి చెప్పండి? ఎస్, తప్పటి అడుగులు వేస్తూ ఉంటారు. అది పట్టుకోనో ఇది పట్టుకొని ఏం చేస్తారంటే, కింద పడ్డా ఏం చేస్తారండి? బాబు కింద పడుతున్నాడని తల్లి ఆపిద్దా? ఎందుకు ఆపదు? వాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే నువ్వు ఆపద్దు, అంతే కదా? అమ్మో నా కొడుకు, అమ్మో ఎట్లా పడిపోతున్నాడే అని చూడొద్దు. లేస్తాడు, నిల్చుంటాడు, పట్టుకుంటాడు, మళ్ళీ పడిపోతాడు. కానీ నెక్స్ట్ ఒక్క అడుగు వేశాడా, అడుగులు వేస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. అడుగులు వేసినోడు ఆగడు. అడుగులు తప్పటడుగులు వేస్తాడు ఫస్ట్. దాని తర్వాత ఆ అడుగుల్లో స్పష్టత వస్తుంది, అవునా కదా? తప్పటడుగులు వేసిన ఆ కుమారుడు వెంటనే సమయం పట్టింది. దాని తర్వాత చక్కగా స్ట్రైట్గా నిలకడగా స్థిరమైన అడుగులు వేస్తూ ఉంటాడు. ఆమేన్. తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి? పరుగెత్తడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమ పరుద్దామా? పుట్టినోళ్ళు పుట్టినట్టే అక్కడే ఉండరండి, కదలికలు ఉంటాయి.
వారిలో కదలికలు ఉంటాయి కానీ క్రైస్తవులో మాత్రం కదలికలు ఎన్నడూ కూడా ఉండని వారిమిగా మనం ఉంటూ ఉన్నాం. అంత్యకాల దినాలలో నీవు పరిగెత్తే క్రైస్తవుడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకేది చాతనవుతే అది చెయ్యి. నువ్వు ఎలా నడవగలిగితే అలా నడువు. నీకు నడవడం వచ్చా నడువు, పర్లేదు. పాకడం వస్తే పాకు. నీకు నిలబడడం వస్తుందా, స్థిరముగా నిలబడు. నీకు ఎంతవరకు చేతనవుతే అంత ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. ఆమేన్. కానీ చివరిగా గమ్యము గురి, ఆ గురి కొరకు ఎవరైనా పరిగెత్తుతారో ఇదిగో వారి జీవితంలో అంట అక్షయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. వారికి ఏంటండి? అక్షయ కిరీటం. ఆ అక్షయ కిరీటము కొరకు పరిగెత్తాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ కిరీటాల కొరకు ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థనలో, దేవా నేను ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలయ్యా, మీ దగ్గర నుంచి వచ్చే బహుమానాలు నాకు కావాలయ్యా. ఆమేన్. చాలామంది భర్తల గిఫ్ట్ల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, అవునా కదా? బర్త్డే దగ్గరకు వచ్చిందా, మ్యారేజ్ డే దగ్గరకు వచ్చిందా, లేకపోతే భర్త లేని భార్య అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, అవునా కదా? ఏదో ఒకటి, అవునా కదా? లేకపోతే మనకు తెలిసిన వారి దగ్గర నుంచో ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం. ఇక్కడ అవసరం లేదు. మనకేం కావాలండి? దేవుని దగ్గర నుంచి వచ్చేవి కావాలి. అవి మనం పొందుకుంటే అద్భుతమైన జీవితాలండి మన జీవితాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పందెము రంగంలో ఎవరైతే క్రీస్తు కొరకు పరిగెత్తుతారో వారికి అక్షయ కిరీటం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దాని కొరకు మన ప్రయత్నాలు ఉండాలి. నీకెంత చేతనైతే అంత ప్రభు కొరకు నువ్వు నిలబడాలి. ఆమేన్, ఆమేన్. నేను ముసలివాడినండి, నాకు చేత కావట్లేదు అంటే కూర్చొని ప్రార్థన చేయి. ఆమేన్. నీ విశ్వాసాన్ని ఆపకు, నీ ప్రార్థన జీవితాన్ని ఆపకు. నీకు అంటే నా వల్ల కాదు అంటే నీ వల్ల ఏదవుతుందో అది చేయాలి. ఆమేన్. నీ వల్ల ఏమి జరుగుతుందో అది చేసేవారిగా ఉన్నప్పుడు ప్రభు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఆయన ఎవరినైనా వాడుకోగల సమర్థుడై ఉన్నారు. చూడండి, ఒక చిన్న వీడియో క్లిప్ చూశానండి. అదేంటో తెలుసా? ఒక కళ్ళు లేని వ్యక్తి. ఆ వ్యక్తి చూడండి ఎంత కష్టపడుతున్నాడు జీవితంలో అంటే, ఆ మామిడికాయల ట్రేని ఆ కళ్ళు లేని వ్యక్తి ఇలా తీసి ఎక్కడ పెడుతున్నాడంటే ఆ ట్రక్లో పెడుతున్నాడు అనమాట. అంటే ఆయన ఒక దగ్గరికి ఒక పనికై వచ్చాడు, అర్థమవుతుందా? అయితే ఈయన ఎలా పెడుతున్నాడంటే, కళ్ళు లేని వారికి చాలా షార్ప్ మైండ్ ఉంటుందండి. వారికి కళ్ళు లేకపోయినా వారు పక్కన ఉన్న ఆ మూమెంట్స్, వారికి ఉన్న వినికిడి బట్టి అన్నిటినీ కూడా గ్రాప్స్ చేస్తారు. అంత పవర్ ఉంటుంది. అయితే ఈ కళ్ళు లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? తోటి పని అతను ఎవరైతే ఉన్నారో అతని సహాయం తీసుకొని సేమ్ మూమెంట్లో లిఫ్ట్ చేస్తున్నాడు. సేమ్ మూమెంట్లో అతని ఒక చెయ్యి అతని సహాయం తీసుకొని సేమ్ మూమెంట్లో ఆ ట్రక్లో పెట్టేస్తున్నాడు. అర్థమవుతుందా? ట్రేలు తీసి ట్రక్లో పెట్టాలి, అది వారి పని. కళ్ళు లేకపోయినా ఎంత కష్టపడుతున్నాడు చూడండి. పక్కన అతను సహాయం తీసుకొని ఆ మామిడికాయల ట్రైన్ ఇలా పట్టుకొని ఒక మూమెంట్, ఒక చెయ్యేమో అతని పైన వేసి అతను కళ్ళున్న వ్యక్తి ఎంత ఫాస్ట్గా పెడుతున్నాడో సేమ్ ఫాస్ట్, సేమ్ స్పీడ్, సేమ్. ఇంకా అర్థమవుతుందా? అతనికి ఇతనికి ఏం తేడా లేదండి. అర్థమవుతుందా? సేమ్ మూమెంట్, సేమ్ అడుగులు. కానీ ఈయనకు కళ్ళు లేవు, ఇతనికి కళ్ళు ఉన్నాయి. చూడండి, కళ్ళు లేని వ్యక్తి ఆయన ఎలా అయితే లిఫ్ట్ చేస్తున్నాడో సేమ్ లిఫ్టింగ్, సేమ్ నడక, సేమ్ స్పీడ్. ఆ మూమెంట్ కూడా లిఫ్ట్ చేసి పెట్టే మూమెంట్ కూడా స్పీడ్. ఆమె చూడండి ఎంత ఈక్వల్గా ఉన్నాడో. కాకపోతే
పక్కన అతను హెల్ప్ తీసుకుంటున్నాడు అంతే. అర్థమవుతుందా? కానీ పని మాత్రం ఆపట్లేదు. ఆమేన్. ఎందుకంటే బ్రతకాలి, బ్రతికి చూపించాలి. క్రైస్తవ జీవితంలో ఆ పౌరుషం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అలాంటి పౌరుషం గల బ్రతుకుగా మన బ్రతుకు ఉండాలి. ఏదో అందరు ఉంటున్నారు, అందరూ జీవిస్తున్నారు, అందరూ బ్రతుకుతున్నారు, ఈ బ్రతుకు కాదండి. రోషము కలిగిన బ్రతుకులు మన బ్రతుకులుగా ఉండును కాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీకెంతొచ్చో అంత చేయి, నీకేది నీ వల్ల ఏదవుతుందో అది చేయి ప్రభు కొరకు. కానీ ఈ పందెము రంగంలో ఎవరైతే పరుగెత్తుతారో, ఎవరైతే ముందుకు సాగుతారో వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, సాగిపోదును. చెప్పండి ఈ మాట, చెప్పండి పక్కన వారికి చెప్పండి ఈ మాట. సాగిపోదును, ఆగిపోను నేను. పక్కన వారికి చెప్పండి రా ఈ మాట. సాగిపోతాను బ్రదర్, నేను ఆగిపోను. చెప్పాలి, ఈ మాట గుర్తుండిపోవాలి. చెప్పండి అమ్మా, సాగిపోతాను, ఆగిపోము. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కరెక్ట్గా మందిరానికి బయలుదేరేటప్పుడే కష్టములు వస్తాయి. అవునా? ఆ మందిరానికి వచ్చేటప్పుడే ఎవరో ఒకరు వచ్చేస్తారు. అవునా? అయినా పర్లేదు, పక్కకు పెట్టండి, మనం సాగిపోయే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చెప్పండి, సాగిపోయే వారిని ప్రభు ఇంకా గొప్పగా నడిపిస్తారండి. ఆమేన్. ఎలా నడిపిస్తారో తెలుసా? స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంతా స్పెషల్ ట్రీట్మెంటే. ఆమేన్. ఇంట్లో చక్కని కుమారుడు మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మన మాట వినే కుమారుడు ఉన్నాడు అనుకోండి, కుమారుడికి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పండి. ఒకరోజు వింటేనే ట్రీట్మెంట్లు వేరే లెక్క ఉంటాయి. పాస్టర్ గారు ఒక్కరోజు వింటే ట్రీట్మెంట్ విపరీతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అవునా కదా? వాళ్ళకి ఇష్టమైన కూర చేయడం, వారికి ఇష్టమైన స్వీట్ తీసుకురావడం, వారికి ఇష్టమైన బట్టలు కొనివ్వడం, ట్రీట్మెంట్ అంత స్పెషల్ ట్రీట్మెంట్. అవునా? బిడ్డలు, పుట్టిన బిడ్డలకే ఇంత ట్రీట్మెంట్ ఉంటే తన స్వహస్తాలతో మనల్ని సృజించిన దేవుడై ఉన్నారు. మన ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, ఆయన ట్రీట్మెంట్ మన యందు ఎలా ఉండాలి, చాలా గొప్పగా ఉంటుంది. అందుకనే సాగిపోయారు అనుకోండి, ఆయన తన చెయ్యిచ్చి ఇంకా బలముగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. నీ ముందర ఎన్ని ముళ్ళులున్నా, ఎన్ని ఎత్తు పల్లాలున్నా, ఇంకేంటండి ఎన్ని లోయలున్నా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన చేయి ఎక్కడుంది? యేసయ్య చేతిలో ఉంది కాబట్టి. ఆమేన్. అందుకే సాగిపోయేవారిని ఇంకా బలముగా ప్రభు నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందరం అక్షయ కిరీటం కొరకు పరిగెత్తుదామా? ఈ పందెము రంగములో అక్షయ కిరీటం కొరకు సాగిపోయే వారిగా ఉందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాగిపోతానయ్యా, నేను ఆగిపోను. సాగిపోదును, ఆగిపోను నేను. సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ఆమేన్. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ఆమేన్. ప్రతి ఒక్కరు హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రతి ఒక్కరు హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రతి ఒక్కరం ప్రభు నామాన్ని స్తుతిద్దాం. సాగిపోతానయ్యా, మీ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా సాగిపోతాను. సాగిపోయేవారిని ప్రభు ఎంత గొప్పగా నడిపిస్తారో తెలుసా? 10,000 మంది పైబడిన పదిలముగా మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ప్రతి పరిస్థితి నుంచి తప్పించే దేవుడై ఉన్నారు.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం స్వరాలు తెరచి 10,000 మంది పైబడినా పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. అందరం స్వరాలు తెరచి 10,000 మంది పైబడినా పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కేడము నా కోటయు యేసే. ఆమేన్. నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. యేసు ఆగిపోను నేను. చెప్తామా? సాగిపోదును ఆగిపోను నేను. మరొకసారి చెప్దాం ఈ మాట. సాగిపోదును ఆగిపోను నేను. ఆమేన్. సాగిపోదును ఆగిపోను నేను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి. సాగిపోతే ఏమవుతుంది? 10,000 మంది పైబడిన ప్రభు అంట పదిలముగా ఉంచే దేవుడు అంట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆమేన్. ఆయన కొరకు పరిగెత్తే వారిని ప్రభు ఎన్నడూ కూడా తృణీకరించే దేవుడు కాదండి, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన కొరకు పరిగెత్తే వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి, చాలా శ్రేష్టమైన జీవితాలుగా ఉంటాయి. ఆమేన్. మనుషుల దగ్గర విలువ లేదేమో, కానీ యేసే దగ్గర నీ విలువ చాలా గొప్పది. ఆమేన్. చాలామంది అంటుంటాం, నాకు విలువ లేదండి, నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, వారి దగ్గర విలువ లేదు, వీరి దగ్గర విలువ లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎదిగో నీవేంటో ప్రభుకు తెలుసు. ఆమేన్. నువ్వు ఎంత పరుగెత్తుతున్నావో ప్రభు చూస్తున్నారు. మనుషులు చూడకపోయినా ప్రభు చూసే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, ప్రభు చూసి అన్యాయంగా నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ప్రభు దృష్టిలో నువ్వు ఇంత గొప్పగా ఉన్న వాడివై ఉన్నావు. అయితే కొద్దిగా ఓపిక పడితే మనమే రాజ్యాన్ని వెళ్ళేది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా 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 సంతోషం. మొదటి కిరీటం, రెండవది జీవ కిరీటం. ఎవరికి? శోధనలు జయించు వారికి జీవ కిరీటం. ఆమేన్. రెండవ కిరీటం ఎవరైతే ఈ పందెగు రంగంలో పరిగెత్తుతారో ప్రభు కొరకు వారికే అక్షయ కిరీటం. మూడవ కిరీటం జీసస్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏలయనగా మా నిరీక్ష అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అర్థమవుతుందా? ఇక్కడ చాలా
చాలా విశేషత ఉందండి. ఈ కిరీటము ఏ కిరీటం అంటే అతిశయ కిరీటం. చెప్పండి చెప్పండి, అతిశయ కిరీటం. ఈ కిరీటం ఎవరికో తెలుసా? ఆత్మలు సంపాదించిన వారికి. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. ఆయన రాకడ సమయంలో ఎవరుంటారండి? ఎవరుంటారు లిస్ట్లో? ఆయన కొరకు అనేక ఆత్మలు సంపాదించిన వారే ఆ సాక్ష్యాన్ని పట్టుకొని నిలుస్తారు. అవునా కదా? ఎస్. ఇక్కడ చూడండి, ఆత్మలను సంపాదించిన వారికి ఈ అతిశయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సిద్ధం చేస్తున్నారు? అనేకులను ఆత్మలను సంపాదిస్తున్నారు. చెప్పండి. ఈ సంవత్సరం జనవరి అయిపోయింది. ఇదేంటండి? నూతన సంవత్సరం వచ్చేసింది. కొత్త డిజైర్స్. అవునా కదా? చాలా చక్కగా కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం, కొన్ని నిబంధనలు ప్రభుతో చేస్తూ ఉంటాం. ఎంతమంది మొదటి నెలలో జనవరిలో ఎన్ని ఆత్మలు రక్షించారు, రక్షణలోనికి నడిపించారు? చేతులు చూపించండి. చూపించాలా? ఒక్కరు? పోనీ ఎవరికైనా చెప్పారా దేవుడు ఎంత గొప్ప దేవుడో? అస్సలు తెలియని వాళ్ళకి చెప్పారా? మీరు విత్తనం వేశారు కదా? ఎస్. చెప్పండి, ఎంతమందికి మీరు చేస్తున్న పనుల దగ్గర కావచ్చు, వెళ్తున్న మార్గం మధ్యలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు, చేస్తున్న పని దగ్గర కావచ్చు, అమ్మో మేము కూలికి వెళ్తామండి, తోట దగ్గర ఎలా చెప్పాలి? తిన్నావా అని అడుగుతారు. అవునా? ఏం కూర అని అడుగుతూ ఉంటారు. అవునా? ఏం విషయాలు అని అడుగుతూ ఉంటారు. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు దేని గురించి చెప్పలేమా? చెప్పగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. నీవు సాక్షిగా మొదట నిలబడితే నీ సాక్ష్యాన్ని చూసి, నీ మాటల్ని చూసి ఆటోమేటిక్గా అనేకులు నీ వైపు త్రిప్పబడతారు. అంటే నీ వైపు త్రిప్పబడడం కాదు, కానీ క్రీస్తు వైపు, దేవుని వైపు త్రిప్పబడతారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 2024 సంవత్సరంలో ఎన్ని ఆత్మలు నడిపించారు, ప్రభు వైపు త్రిప్పారు? చూపించండి. ఒక వీడియో చూశాను నేను. అదేంటో తెలుసా? ఒక పలానా వ్యక్తి ఒకప్పుడు క్రైస్తవుడంట, ఇప్పుడు క్రైస్తవుడు కాదు. ఒక గ్రామానికి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ్ని ఆమె చర్చ్కి వెళ్తుంటే ఆమె చేతిలో ఉన్న బైబిల్ తీసుకొని, దీని ద్వారా నీకేం లాభం లేదు, దీని ద్వారా నీకేమీ లాభం లేదు, ఇది కాదు నువ్వు చేసేది, ఒకప్పుడు నువ్వు ఎలా బ్రతికావో అలా బ్రతుకు, ఇదిగో చేతుల్లో బైబిల్ తీసేసేయండి అని తీపిచ్చి, ఆమె చేతుల్లో బైబిల్ పక్కకు పెట్టిపిచ్చి వేరే చేతుల్లో పెట్టి, ఇప్పుడు చేయి పూజ అన్నాడంట. ఆ విజువల్ చూసారా ఎవరైనా? నీకెందుకు దొరకట్లేదు అవి? ఎంత భయంకరం అండి. ఆ ముసలావిడ్ని ఆ మాటలు ఒక క్రైస్తవుడు పలకకూడదు, ఆ మాటల్ని ఆమెతో పలికిచ్చి జైలు కొట్టిపిస్తున్నారు. వారి పని వారు ఎలా చేస్తున్నారో తెలుసా? నిద్రాహారాలు మానేసి మరీ తిరుగుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి కొన్ని ఏరియాస్లో అక్కడ అలా స్పాట్ పెట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చెప్పే విషయాలు ఆ పిల్లల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు పలానా క్రైస్తవులతో సహవాసం చేయకండి, ఫ్రెండ్షిప్ చేయకండి నాన్న, వద్దు, ఇది మంచిది కాదు. ఒకవేళ మీరు చేశారో ఆ స్నేహం మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తారు. పిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టట్లేదు, పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టట్లేదు, అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదండి. ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కొద్ది మందిని ఏకం చేసి వారిని దగ్గరకు తీసుకొని కొన్ని నినాదాలు పలికిస్తూ, కొన్ని విషయాలను చెప్తూ, ఇక్కడ మందిరము కట్టకూడదు,
ఒకవేళ ఎవరైనా పాస్టర్ వచ్చాడా పరిగెత్తించాలా. ఏ సేవకుడు ఈ గ్రామంని తొక్కద్దు, అడుగు పెట్టద్దు, ఇక్కడ మందిరాలు కట్టబడద్దు. ఈ మాటలు చాలా చక్కగా వారు చేయవలసిన పని రోజు చేస్తున్నారు, పూట పూట చేస్తున్నారు. అర్థమవుతున్నాయా? మరి మనం ఏం చేస్తున్నాం? దీని ద్వారా వెనక పడిపోయేవారు ఎంతోమంది. కానీ నువ్వు తలుచుకుంటే నీ ద్వారా అనేకులు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. నీవు తలుచుకుంటే దేవుని సహాయం కొరి నువ్వు నిలబడు, అక్కడ మాట్లాడు, దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వు, దేవుని జీవితంలో ఏం చేశాడో చెప్పు, దేవుడు ఎంతటి అద్భుతమైన వారో చెప్పు. నీ నిజమైన సాక్ష్యం నువ్వు పంచుకోవడం ప్రారంభిస్తే అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన మాటలు, అనవసరమైన ఇవి కాదండి ఒకే పనిగా పెట్టుకొని వారు ముందుకు వెళ్తున్నారు. కానీ అలాంటి సాతాను సామ్రాజ్యాలు కూల్చబడాలి అంటే నువ్వు కావాలి, నేను కావాలి, ప్రతి ఒక్కరం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలా మనం ముందుకు వెళ్ళినాం అనుకోండి, నిజంగా మనం ఎలాంటి కిరీటం అంటే మనకు అతిశయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆత్మల్ని సంపాదించు వారికి అతిశయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ కిరీటం కొరకు ముందుకు సాగాలండి. నీ పని, నా పని, అందరి పని, సేవకుడు పనే కాదు, సేవకురాలు పనే కాదు. అర్థమవుతుందా? అది అందరి బాధ్యత. అంత భయంకరంగా అపవాది విజృంభిస్తుంటే, అపవాది కార్యాలు జరుగుతూ ఉంటే చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఉన్నావా? నేనే చల్లారిపోయినానండి, ఇంకా ఎలా? నువ్వు చల్లారిపోవడం కాదు, నీ ద్వారా అనేకులు నడిపించబడాలి. నీ చల్లారిపోయిన అనుభవాలు, ఈ అనుభవాలు నువ్వు ఉంటే నీ జీవితం పతనం అయిపోతుంది. అర్థమవుతుందా? ఎస్. చూడండి, ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, ఈ బుక్ని నేనే ఇక్కడ పెట్టచ్చు, ఇదే బుక్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ బుక్ని మనం ఏదైనా చేయొచ్చు, అవునా కదా? ఇది ఎందుకంటే ఇది మన చేతుల్లో ఉంది, అవునా? కిందైనా పడేయచ్చు, వెనకాలైనా పడేయచ్చు, దాచిపెట్టచ్చు, ఓపెన్ చేయొచ్చు, ఉపయోగించవచ్చు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది, అవునా కదా? మన ఆత్మీయ జీవితం కూడా మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావో అలా యూజ్ చేసుకుంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు. నీవి అంత్యకాల దినాల్లో చల్లారిపోయిన క్రైస్తవుడిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు రోషము కలిగిన క్రైస్తవుడిగా ముందుకు సాగుదువుగాక. నీవు నడవాలి, నీవు అనేకులను నడిపించాలి. ఆమేన్. నీవు ప్రకాశించాలి, అనేకులను ప్రకాశించేలాగా చేయాలి. ఆమేన్. నీ ఆత్మల సంపాదన, దీని ద్వారా చివరిగా నీవు పొందుకునేది అతిశయ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం, ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలా భయంకరముగా ఏం లేదు, ఏ పని పాట లేదండి. యూట్యూబ్ కెమెరా పెట్టుకోవడం, మాట్లాడడం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా ఈ రోజున? క్రైస్తవులు. మందిరాలు ఉండద్దు, సేవకులు ఉండద్దు, అసలు ఎక్కడ సువార్త ప్రకటించబడద్దు. ప్రతి గ్రామానికి తిరుగుతుంటే ఏ రోషం లేదా? ఇవన్నీ కూడా ఎలా నడిపించబడితేనే ఆలోచన ఉండట్లేదు. ఎప్పుడు కూడా స్వార్థం, నేనే, నా కుటుంబమే, ఇదే. ఒక్క రోజైనా ఒక్క ఆత్మనే మనం సంపాదించాలి. నువ్వు ప్రయాణిస్తున్నావా? ఆ ప్రయాణంలో చెప్పు. నువ్వు ఎటైనా వెళ్తున్నావా? అప్పుడు వారితో షేర్ చేసుకో దేవుని మాటలు. నీ ఆఫీస్లో షేర్ చేసుకోవాలి. ఆమేన్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం ఆగకూడదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది ఏంటండి? అతిశయ కిరీటం. ఎస్. ఇంకా రెండు ఉన్నాయి, చూద్దామా? నాలుగవది. ఎస్.
రెండవది చూద్దామా, నాలుగవది చూద్దాం ఈ సమయంలో. చదువుదామా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట ఆ, నా కొరకు ఆ, నీతి కిరీటం ఉంచబడినది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించేను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు? అపోస్తలుడైన పౌలు. ఎస్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఏం కిరీటం ఇది? నీతి కిరీటము. గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, ఆ కిరీటం అంట నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరికంటే అపోస్తలుడైన పౌలు అనేకమైన శ్రమలు అనుభవించారు. అవునా కదా? శ్రమ పడ్డారా లేదా? ప్రభు కొరకు ఎవరైతే శ్రమ పడతారో పౌలులాగా, హల్లెలూయా, ఎస్, అపోస్తలుడైన పౌలులాగా ఎవరైతే ఆ శ్రమలలో ఎన్ని శ్రమలు వచ్చినా ముందుకు సాగుతారో నీతిగల దేవుని ఎదుట, అలాంటి వారు పౌలే కాదు, పౌలులాగా అనేకులు, అంటే ఎవరైతే ప్రభు ప్రత్యక్షతను ఆపేక్షించు మరి వారందరికీ ఈ నీతి కిరీటము లభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమలలో నిలబడి వారిగా మనం ఉండాలి. ఆమేన్. శ్రమలను దాటించలేడా ప్రభు? దాటిస్తారా? దాటించరా? దాటిస్తారు. మన అడుగులు తడబడినా, అలసట పైబడినా, ఎలాంటి పరిస్థితిలో మనమున్నా మన శ్రమల నుండి ప్రభు ఖచ్చితంగా మనల్ని దాటించి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. అయితే ఆ శ్రమలలో ఎవరైతే నిలబడతారో వారికే ఈ కిరీటం. హల్లెలూయా. ఎన్ని వచ్చినా నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభు కొరకు ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ప్రైజ్ ది లార్డ్, ఆ నీతి న్యాయము కలిగిన దేవుడు ఇచ్చే ఈ నీతి కిరీటం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. చెప్పండి, ఇది ఏమి కిరీటం? నీతి కిరీటం. ఎవరికి నీతి కిరీటం? చెప్పండి, ఎవరికి ఈ నీతి కిరీటం అంటే శ్రమ పడిన వారికి. ఆమేన్. శ్రమ పడిన వారికి, శ్రమను సహించిన వారికి నీతి కిరీటం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ రాగానే పరిగెత్తద్దు. ఎక్కడికి పరిగెత్తద్దు అంటే వెనకాలకి పరిగెత్తద్దు. చాలామంది వెనకకి పరిగెత్తుతూ ఉంటారు. శ్రమ వచ్చినప్పుడు ముందుకు పరిగెత్తితే ఆ శ్రమను ప్రభు దాటించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనం బెదరద్దు, మనం భయపడద్దు, రోషము కలిగి బ్రతికే వారిమిగా ఉందుము గాక. పౌలు ఎలా అయితే పరిచర్య చేశారో అలాంటి పరిచర్య మనము కూడా చేయుదుము గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అలాంటి కిరీటం మనకు కావాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వది, చివరి కిరీటం. చివరి కిరీటం. ఎస్, చూద్దాం. చివరి కిరీటం పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-4 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభ పేతురు రాసిన మొదటి పత్రిక 5:2-4.
బలిమి చేత కాక బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి. ఒక్క నిమిషం, పై విచారణ చేయొచ్చు అంటే ఏంటి చెప్పాలి? జగన్ బ్రదర్ చెప్పాలి, చిరంజీవి బ్రదర్. పై విచారణ చేయొచ్చు, సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను. చాలా చక్కగా అర్థం చేసుకోండి ఈ మాటని. మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. చెప్పండి మా, చెప్పండి, కరెక్ట్ చెప్పాలి. విశ్వాసుల మీద ఓవర్ సైట్ అంటే తెలుగులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ వారిని ఏమంటారు? మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు. ఒక గైడర్, ఒక న్యాయకర్తగా. అర్థమవుతుందా? ఎవరు చేస్తారు ఈ పనులు? నాయకుడు. మరి నాయకుడికి ఏముండాలి? విచారణ చేయాలి అంటే జ్ఞానం ఉండాలి. యేసు ప్రభు వారు మనకి ఆయన ఒక చక్కని నిదర్శనంగా ఉన్నారు. అవునా కదా? అవునా? ఎలా ఉన్నారు? మాదిరి. ఎస్. ఇక్కడ మంద మీద అంటే దేవుని సంఘం పైన విచారణ చేయువారు ఎవరైతే ఉన్నారో అంటే న్యాయం అంటే న్యాయకర్తగా, లేకపోతే ఒక అధిపతిగా. అర్థమవుతుందా? ఆ మంద పైన ఒక అధికారిగా, వారిని కాయడానికి, వారిని నడిపించడానికి ఒక చక్కని గైడర్గా. అన్ని విషయాలలో మనకేమి కావాలంటే మాదిరి కలిగిన జీవితాలు ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అప్పగింపబడిన వాని పైన అయినట్టు నుండక మందకు మాదిరిలుగా ఉండుడి. మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రధాన కాపరి ఎవరండి మనకు? యేసయ్య. ఈ సంఘానికి తర్వాత కాపరి ఎవరు? దైవజనుడు. మంద ఎవరు? సంఘం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ సేవకుడు ఎక్కడున్నారు? ప్రార్థన గోపురంలో ఉన్నారు. అవునా? ఇప్పుడు సేవకుడు ప్రార్థన గోపురంలో ఉన్నారు. సేవకుడు తర్వాత ఎవరు? సేవకురాలు కూడా లేకపోతే చెప్పండి. సంఘంలో నెక్స్ట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను సేవకుడు లేము. దేవుడు మాకు వేరే పని అప్పగించి సేమ్ డేట్లో ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు, ఆరాధన క్రమం జరుగుతున్నప్పుడు వేరే బాధ్యత అప్పగించి రాన్న దినాల్లో ఎక్కడో ఉంటామనుకుంటా. ఆమేన్. ఆ బాధ్యతలు దేవుడిచ్చింది, దేవుడు చెప్పింది చేసేవారిగా ఉండాలి. మేబీ మేము ఇక్కడ ఉండకుండా ఏమో ఆరాధన సమయంలో ఆదివారం మేము ఎక్కడో కోవైట్లో ఉన్నామనుకోండి. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం అది జరుగునుగాక. ఆమేన్. సేవకురాలు లేరనుకోండి, ఎవరుంటారు ఇక్కడ? సంఘ పెద్దలు.
అవునా కాదా? చూడండి, మీకు 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభు అయినట్టు నుండక మందకు మాదిరులుగా ఉండండి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఎవరైతే మాదిరిగా ఉంటారో, ఇప్పుడు సపోజ్ కుటుంబం ఉందనుకోండి, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. కుటుంబం ఉంది, కుటుంబంలో ఎవరు పెద్ద? ప్రధాన కాపరి యేసయ్య. దాని తర్వాత చెప్పండి, కుటుంబ యజమానుడు అనగా భర్త. అర్థమవుతుందా? ఈ భర్త కుటుంబానికి ఏముండాలి? మాదిరిగా ఉండాలి. కుటుంబంలో నెక్స్ట్ పోస్ట్ ఎవరు? భార్య. అవునా కదా? భార్య మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మాదిరిగా ఉన్న వారికి ఈ మహిమ కిరీటము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చెప్పండి, ఎవరికండి? మాదిరిగా ఉన్న వారికి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కావాలి మహిమ కిరీటం? కావాలి. మనకు కావాలి అంటే దేవుడు అప్పగించిన పనిలో, అప్పగించిన సంఘములో, అప్పగించిన కుటుంబంలో నీవు ఎక్కడున్నా నీవు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నీవు మాదిరికరమైన జీవితంగా ఉండాలి, ఒకరికి మాదిరిగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఎవరిని చూసి ఫాలో అవుతాం చెప్పాలా? సినిమా హీరోలను చూసి మాదిరి. ఏమిచ్చారు మాదిరి? స్టైల్ చూసా? చెప్పండి. డ్రెస్సింగ్ని చూసా? ఏం మాదిరి? ఇంకా మా స్త్రీలైతే చాలా భయంకరమైన ఆలోచన. ఎలా అంటే కొత్తగా వచ్చిన లేటెస్ట్ కొన్ని ఉంటాయి పేర్లు, ఆ లిస్టులో ఆ లిస్ట్ మన ఇంట్లో ఉండాలి. అర్థమవుతుంది? అలాంటి ఇలా కాదు, ఎవరినో చూసి ఏదో చూసి కాదు. నీవు ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే ప్రధాన కాపరిని మాదిరిగా తీసుకొని ఆ మాదిరి నువ్వు ధరించుకొని ఈ మాదిరి నీ కుటుంబానికి ఇవ్వాలి. హల్లెలూయా. ఈ మాదిరి నీ సంఘానికి ఇవ్వాలి. ఆమేన్. సంఘములో నీకిచ్చిన బాధ్యతల పైన నీవు మాదిరిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అలా ఎవరైతే మాదిరిగా ఉంటారో వారికంట మహిమ కిరీటము. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వారికి మహిమ కిరీటము. ఈ మహిమ కిరీటము కొరకు మనం మాదిరిగా బ్రతకాలండి. ఆమేన్. ఇంట్లో బాబు చెప్పాలి, ఏంటో తెలుసా? ఇంట్లో కుమారుడు చెప్పాలి, అబ్బా మా మమ్మీ ఎంత ప్రార్థన పరురాలండి. ఆమేన్. కూతురు చెప్పాలి, మా డాడీ ఎంత ప్రార్థన పరులండి. వారి మాటల్ని మేము గమనిస్తూ ఉంటాం. ఈ రోజున మేము ఇలా ఉన్నామంటే వారే కారణం అని చెప్పాలి. ఆమేన్. సంఘంలో ఉన్న సంఘ బిడ్డలు చెప్పాలి, ఏంటో తెలుసా? ఇదిగో పలానా బ్రదర్ అండి, ఈ రోజున నేను ఇలా ప్రార్థిస్తున్నా అంటే ఆయన నాకు మాదిరిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇదిగో పలానా సిస్టర్ అండి, ఆమె మాటల్లో మాధుర్యం, ప్రేమ, అబ్బా ఆమె మాట్లాడుతుంటేనే ఏదో ఆదరణ. ఆమెను చూసి నేను ఇలా మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆ మాదిరి మనకు కావాలి. ఆమేన్. ఈ సిస్టర్ అండి అస్సలు కోప్పడదండి. ఆమేన్. ఈ సిస్టర్ అండి దేవుడు అంటే ఎంత ఇష్టం, ఎంత బాధ్యత, ఎంత నెమ్మది, ఆమెకి ఎంత సమాధానం, ఓపికగా ఉంటుంది. ఇదిగో ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ మాదిరి కావాలి మన జీవితాలకు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారిగా మనం బ్రతుకుదుము గాక. అయితే ఇలా ఎవరైతే ఉంటారో మనుషులు మెచ్చుకోకపోవచ్చు, కానీ ప్రభు మెచ్చుకొని నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం అంటే మహిమ కిరీటాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఈ కిరీటాల కొరకే మన ప్రయత్నం, మన పరుగు ఉండాలి. ఆమేన్. నిజమైన క్రైస్తవుడుగా ఈ అంత్యకాల దినాల్లో
చల్లారిపోయిన క్రైస్తవులుగా ఉండొద్దండి. చాలా భయంకరమైన పరిస్థితులు, రానున్న దినాల్లో ఇంకా భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు చూడబోతున్నాం. సువార్త అందకుండా చేయబోతున్నారు. అర్థమవుతుందా? ఇలా స్వేచ్ఛగా ప్రభు గూర్చిన మాటలు చెప్పుకోలేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. అలాంటి భయంకరమైన కష్టాలు రాబోతున్నాయి. అందుకనే మనం ఏమి చేయాలంటే, దేవుడు మాట్లాడుతుండగా మన జీవితాలను అప్పటికప్పుడే మార్చుకోవాలి. ఇదే సరైన సమయం, ఇదే అనుకూల సమయం. ఈ సమయం పోతే మళ్ళీ మన జీవితంలో ఇది వస్తుందో రాదో. అర్థమవుతుందా? ఒకరినొకరు, నేను క్రైస్తవుణ్ణి, ఆ శ్రమలో, ఆ కష్టంలో నీకు ఎట్లాంటి గట్స్ ఉండాలో తెలుసా? ఎస్, నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుని అని చెప్పుకునే గట్స్ ఉండాలి. ఆమేన్. ఆ కష్టతరమైన పరిస్థితిలో నీవు రోషము కలిగిన క్రైస్తవుడిగా ప్రభు కొరకు నిలబడాలి. నిన్ను, నీ కుటుంబాన్ని డైరెక్ట్గా అటాక్ చేసి ఇంకా చంపేసే పరిస్థితిలోకి వచ్చినా కానీ నీ నోటిన క్రీస్తుయే ఉండాలి. ఆమేన్. ఇక్కడ నువ్వు శారీరకంగా చచ్చిపోతావేమో, కానీ స్టెఫెన్ని దేవుడు ఎలా వెల్కమ్ చెప్పాడండి? అవునా? రాళ్లతో హింసింపబడ్డాడు. ఆ రాళ్ళు ఎలా పడితే అలా వేశారంట. ఆ మరణము వచ్చిన సమయంలో చాలా వేదన, అవునా కదా? అయినా స్టెఫెను భయపడలేదు. ఆమేన్. అలా మనము కూడా నిలబడుతుము గాక. ఆమేన్. అలా మన జీవితాలు ఉండును గాక. రోషము కలిగిన పరిచర్య, రోషము కలిగిన క్రైస్తవులుగా మనము ముందుకు సాగుదుము గాక. ఎలాంటి భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా, ఊర్లో ఇదిగో వీళ్ళు క్రైస్తవులు, వీరిని హతము చేయాలి, వీరిని చంపేయాలనే పరిస్థితులు కూడా వస్తాయి. ఆ సమయంలో కూడా నువ్వు చెప్పు, ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పు. ఆమేన్. నేను క్రైస్తవుని అని చెప్పు. అలాంటి గట్స్ మనకు కావాలండి. ఆమేన్. అలా మనం దాని కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో 5 కిరీటాల కొరకు ప్రభు మాట్లాడి ఉన్నారు. మొదటి కిరీటం ఎవరికి వస్తుందా? జీవ కిరీటం. శోధను సహించు వారికి జీవ కిరీటం. రెండవ కిరీటం అక్షయ కిరీటం. ఇది ఎవరికి? ఎస్, పందములో పోరాడు వారికి, పందములో పరిగెత్తే వారికి. ఆమేన్. ఆ పందములో గెలిచిన వారికి ఈ అక్షయ కిరీటం. ప్రైజ్ ది లార్డ్. మూడవ కిరీటం ఆత్మలను సంపాదించే వారికి అతిశయ కిరీటం. ఆమేన్. ఆత్మలు సంపాదించాలండి. చాలా భయంకరమైన పరిస్థితులు, అవునా? ఈ రోజున క్రైస్తవుల్ని వెనకకు లాగే పరిస్థితులు, క్రైస్తవ జీవితంలో ఆపే పరిస్థితులు మనం చూస్తున్నాం, ఆగిపోయే పరిస్థితులు చూస్తున్నాం. లేదు, మనము ధీటుగా నిలబడాలి. మనము నిలబడితే ప్రభు కార్యాలు జరుగుతాయి. ఆమేన్. మనం నిలబడితే ప్రభు వాడుకుంటారు. మనం నిలబడితే ప్రభు మనల్ని అద్భుతంగా నడిపిస్తారండి. ఆమేన్. అతిశయ కిరీటం. నాలుగవది ఎవరికి వస్తుంది? నీతి కిరీటం. శ్రమలు పడేవారికి. ఆమేన్. శ్రమలు సహించే వారికి. ఆమేన్. నీతిగా బ్రతికే వారికి. ఎంత కష్టం వచ్చినా నీతిని వదలకండి. ఆ నీతి న్యాయవంతుడైన దేవుడు మనకేమిస్తారంటే, ఎస్, ఆయన ప్రత్యక్షతను ఎవరైతే అనుభవిస్తారో వారికి నీతి కిరీటం. ఐదవది ఎవరికి? మహిమ కిరీటం. మాదిరిగా నిలబడే వారికి మహిమ కిరీటం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ 5 కిరీటాలు మన జీవితాల్లో మనం పొందుకుందుము గాక. ఈ 5 కిరీటాలు మన జీవితాల్లో మనం పొందుకుందుము గాక. ప్రభు కొరకు రోషము కలిగి నిలబడదుము గాక. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినా, ఎలాంటి హింసలు మన ముందు జరిగినా, మన జీవితంలో జరిగిన, ప్రభువు కొరకే మనం నిలబడదుము గాక. పరిగెత్తుదుము గాక. ఆత్మల్ని సంపాదించుదుము గాక. నీతిగా బ్రతుకుదుము గాక. మాదిరిగా బ్రతుకుదుము గాక. ఆమేన్. ఆమేన్. శోధను సహించి ప్రభు కొరకు నిలబడదుము గాక. ఈ 5 కిరీటాలను ధరించుకొని మనము ముందుకు సాగేవారిగా ఉందుము గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కిరీటాల ద్వారా మనం ఎక్కడుంటాం చెప్పండి? ఈ కిరీటాలు పట్టుకొని
పరలోక రాజ్యంలో ఎంటర్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవుతుందా బ్రదర్? ఈ 5 కిరీటాలు మన దగ్గర, కిరీటం పైన కిరీటం, 5 కిరీటాలు పెట్టుకొని పరలోక రాజ్యంలో కిరీటాలు పెట్టుకొని వెళ్ళామనుకోండి, స్పెషల్ ఆహ్వానం. ఆమేన్ చెప్పండి. స్పెషల్ అన్నమాట. ఎంట్రీ మామూలుగా ఉండదు. ఎమ్మెల్యే ఎంపీలు వస్తుంటే ఎంట్రీలు ఎట్లుంటాయి చెప్పాలి. ఎంత హడావిడో తెలుసా? అది భయంకరమైన హడావిడి. వెనకాల సైన్యం, సెక్యూరిటీ గార్డ్స్ గన్స్ పట్టుకొని, ఇంకా వాళ్ళు వస్తున్నారు. ఎమ్మెల్యేలు వస్తుందంటే ఇలా పూలదండ వేస్తారు, పూలదండలు పూలు ఇలా జల్లుతూ ఉంటారు. ఇక్కడే అంత ఉంటే మరి అక్కడ ఎలా ఉండాలి? అవునా కదా? ఎస్, దాని కొరకు మనం నిలబడదుము గాక, దాని కొరకు మనం పరిగెత్తుదుము గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరు